ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మున్నేరు వరదకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక తోలకాలు జరుగుతున్నాయి. అధికారుల జేబులు నింపి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఇసుక బంగారమైంది. దాని కారణంగా అనేక చోట్ల అక్రమ ఇసుక రవాణా అనేది కొనసాగుతూ ఉంది. దాని కారణంగానే ఇప్పుడు నేను ప్రస్తుతం చింతకాని మండలంలో ఉన్న చిన్న మండవ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే ఈ మున్నేరు పరివాహక ప్రాంతం ఉందో ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇసుక మేటలు వేసింది. దీని కారణంగా ఇక్కడ నుంచి ఇసుకని తోలుకోవటం కోసం అనేక మంది ఉదయం నుంచి ట్రాక్టర్లు, అదేవిధంగా ట్రిప్పర్లు, ప్రతి ఒక్క వాహనం ద్వారా ఇక్కడ నుంచి ఇసుక అనేది రవాణా అవుతా ఉంది. అయితే దీనికి ఒక కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్లకు కూపన్లు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాని కారణంగానే ఇక్కడ ఇసుకను అక్రమంగా రవాణా చేయాల్సి వస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూడొచ్చు, ఇసుక మేటలు వేసి పక్కనున్న పంట పొలాలన్నీ కూడా ఇసుకతో మునిగిపోయి ఉన్నాయి. అయితే దీన్ని తొలగించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతాంగం అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అయినా కానీ ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాని కారణంగా ఇసుక మేటలు అదే విధంగా ఉండటంతో ఇక్కడ పంట పొలాలన్నీ కూడా నిరుపయోగంగా మారాయి. దాని కారణంగానే ఇక్కడ కూపన్లు కూడా లేకపోవటం వల్ల అనేక చోట్ల నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక అనేది తోలుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఇసుకను రవాణా చేసే వాళ్ళు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఇసుక తోలుతున్నావు? ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నావు? ఇక్కడ కూపన్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎన్ని ట్రాక్టర్లు తోలుతున్నారు రోజు? ట్రాక్టర్ ట్రాక్టర్లు అయితే పోవట్లేదు కానీ కూపన్లు ఇవ్వమంటున్నాం మేము. అది ట్రాక్టర్లు అయితే పోవటం లేదు, కూపన్లు ఇవ్వమంటున్నాం. కూపన్లు ఇస్తే ఉపయోగం ఉంటుందండి. అది ఇసుక ఎన్ని ఎకరాల్లో మేటలు వేసింది? దాదాపు ఒక 100 ఎకరం వేసి ఉంటుందండి సుమారుగా. కూపన్లు ఇవ్వండి, కూపన్లు ఇస్తే మేము తోలుకుంటాం. దొంగతనంగా అయితే పోవట్లేదు, ఇసుక పోవటం లేదు. అది కూపన్లు ఇవ్వండి అని మేము రైతుల పంట పొలాలు ఎట్లున్నాయి? ఇక్కడ రైతుల పంట పొలాల్లో మొత్తం పంటలన్నీ ఆగమైనాయి. అక్కడ లంక మొత్తం కొట్టకపోయింది. అది 70 ఎకరాలు 80 ఎకరాలు లంక ఉంది, అది మొత్తం కొట్టకపోయింది. మామిడి చెట్లు మొత్తం పోయినాయి. చాలా నష్టం జరిగింది అక్కడ. అది ఇసుక ఉంది, ఇసుక మొత్తం మేట పెట్టింది. అల్లో ఆ సిల్ట్ మొత్తం తెచ్చుకోవాలని మనం కూపన్ ఇస్తే మేము తెచ్చుకుంటాం, తోలుకుంటాం. అదే అండి. అంటే స్థానికంగా ఉన్న ప్రజానికం జీవనోపాధి కోసం అని చెప్పేసి కోరుతున్నా కానీ అధికారులు ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇసుకకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉంది? అధికారులను ఏం కోరుతున్నారు? అధికారులు నిర్లక్ష్యంతో ఇసుక పోదాం సార్. ఇసుక మొత్తం కోపలు ఇస్తేనే ఇది అయిపోయి బాగుపడుతుంది. పోయిన సంవత్సరం 70 లక్షలు ఊరికి చెందినాయి. మరి ఇప్పుడు రూపాయి లేదు. ఎవరు ఇచ్చారు 70 లక్షలు? గవర్నమెంట్ ఇచ్చింది. కోపల ద్వారాగా డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు కోపలు లేవు, పోలేవు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఉత్తనే తోలుతున్నాయి. అధికారులు ఎవరు అంటించుకోవట్లా. అప్పుడు లంకలో పుల్లు ఉంది. లంక కూడా దానికి అంత ఎంత అయితే వాడు పని వాడు చేసుకున్నాడు. వాళ్ళకి ఏమి ఇవ్వబట్టి ఆ లంక కొట్టపోవడం కారణం కూడా అదే. కొట్టపోయి ఎంతో కొంత బయట పడ్డాడు రైతు. బయట పడపోబట్టి ఆయన దివాళీ తీసిండు రైతు. ఇప్పుడు చూసారు కదా, ఈ విజువల్స్ లో ఏదైతే ఉందో ఇదంతా ఇసుక మేటలు వేస్తున్న ప్రాంతం. ఇసుక ఈ చేలో ఈ పొలాల్లో ఏదైతే ఉన్నాయో పొలాల్లో ఇసుక మేటలు వేయడం కారణంగా ఇప్పుడు దీన్ని తొలగించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎంతమంది పనిచేస్తారు ఎక్కడ ఇసుక కోసం? 40-50 మెంబర్స్ ఉంటారు. ఉదయం 200 దాకా ఉంటారు. ఇసుక పోస్తుంటారు. జీవనోపాధి దాని మీదనే బ్రతుకుతుంటారు. ఇక్కడ ఏం కూలి ఉండదు పెద్దగా. అంటే ఒక లోడ్ ఇసుక ఎత్తడం కోసం మీ కూలి ఎంత ఇస్తారు? మినిమం దాన్ని నీళ్ళలో ఎత్తితేమో 1500 ఇస్తారు. ఒడ్డు మీద ఎత్తితే 1000 రూపాయలు ఇస్తారు. అంతే. అంటే ఒక లారీకి ఎత్తితే? లారీకి ఎత్తలే, అప్పుడు 1000 తీసుకునేది, ఇప్పుడు 2000 దాకా తీసుకుంటారు లారీకి అయితే. యూత్ ఎంతమంది ఇక్కడ పనిచేస్తారు? యూత్ ఎంతమంది పనిచేస్తారు? పనిచేసే మీకు జీవనోపాధి ఇదే అంటున్నావు కదా, కూపన్ల కోసం ఎంతమంది ఎన్నిసార్లు పోయారు ఎంఆర్ఓ దగ్గరికి? అక్కడ ఏం చెప్పారు? మాకు టాటర్లు ఉన్న వాళ్ళు అయితే తెలిసింది. యూత్ అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ. ఇసుక పని చేసేవాళ్ళే కదా? ఇసుక పని చేసేవాళ్ళే. మామూలుగా దీని మీద బతుకుదేరు చాలా ఉంది. ఇసుక పని మీద బతుకుదేరు. మా యూత్ ఏంటని పెద్దలు అందరూ ఇసుక పని మీద బతుకుతున్నారు. మాకు ఇదే ఆదాయం. మాకు ఇక్కడని కాదు, నేను పుట్టక ముందు నుండి ఇక్కడ ఇసుక తోలుతూనే ఉన్నారు. మాకు ఇదే జీవనాధారం. మాకు ఇక్కడ కూపన్లు ఇస్తే ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది మాకు ఇక్కడ.
ఓకే, ఏదైనా కానీ దీనికి సంబంధించి కూపన్లు ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికం ఎక్కువగా కోరుతా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుకకు సంబంధించిన కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. అనేక చోట్ల అనుమతులు ఇవ్వకపోవటం వల్ల కన్స్ట్రక్షన్లలో కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అటు కన్స్ట్రక్షన్స్ ఇబ్బంది అవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజానికానికి జీవనోపాధి కోల్పోతున్నారు. దాని కారణంగానే ఇట్లా ఇసుక తోలుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రతి క్షణం అధికారులకు భయపడి ప్రతి క్షణం వాళ్ళు ప్రతి సందర్భంలో వచ్చి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారా, ఎప్పుడు బండ్లు సీజ్ చేస్తారా అని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనా కానీ అధికారికంగా ఒకవేళ అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన అనుమతులు ఇచ్చినట్లయితే ఈ స్థానికంగా ఉన్న పొలాల్లో ఉన్న ఇసుక మేటలన్నింటినీ కూడా తొలగించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. దాంతోపాటుగా స్థానికంగా ఉన్న యువతకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్గ మధ్యంలో నుంచి నాగులంచ, సీతంపేట, చిన్నమండవ ఈ 3 గ్రామాలకు సంబంధించిన అనేక మంది యువకులు ఇక్కడే దీన్నే జీవనోపాధిగా నమ్ముకొని ఉన్నారు. అనేక మంది ఏట్లోకి దిగి అక్కడ నుంచి ఇసుకను బయటికి తీసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తా ఉన్నారు. అనేక చోట్ల కొంతమంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇది అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పేసి అనేక చోట్ల అడ్డుకొని ట్రాక్టర్లను సీజ్ చేస్తూ ఉన్నారు. దాంతో అనేక మంది ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏదేమైనా కానీ అధికారుల బృందం ఇక్కడ పర్యటించి ఎక్కడైతే ఇసుక మేటలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం వాళ్ళు అఫీషియల్గా అనుమతులు ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇటు జీవనోపాధి లభిస్తుంది, దాంతోపాటుగా స్థానికంగా ఉన్న రైతాంగం కూడా ఆనందపడుతుంది. వాళ్ళ పంట పొలాలు కూడా సాగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చిన్న మండవ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, చిన్న మండవ.